ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕುಟ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳು ಧ್ವನಿಯನು ತೋರುಟ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕುಟ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳು ಧ್ವನಿಯನು ತೋರುಟ. ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳಗೆ ಮಾಚಿಗ ಒಲಗೆನ ಬೆನ್ನೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕಾವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರಿ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ. ಕನಕಾವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರಿ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ. ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಲೆಯುವ ಜನಕರಾಯಣ ಕುಮಾರಿ ಬಾಗೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹತ್ತಿತ್ತೊಲಗದ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ. ಹತ್ತಿತ್ತೊಲಗದ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ. ಸತ್ಯವ ತೋರುದ ಸಜ್ಜನ ಮನದಲ್ಲಿ ಚಿಚ್ಚದಿ ಹೊಲೆಯುವ ಪುತ್ತಳಿ ಬೊಮ್ಮೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕನ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ. సంఖ్యల భాగ్యవ కొట్టు. ఇంట్లో కృష్ణాష్టమ వేడుక ఇలాగే ఘనంగా చేసుకుంటూ ఉంటాను. స్వామివారికి 108 రకాలు ఆరగింపు పెడుతూ అందరితో పారాయణాలు చేయించుకుని చక్కగా స్వామివారి భగవద్గీత పారాయణం చేయిస్తాను. ఊంజల్ సేవ, దేవుడికి ఆ వెన్న తీయడం అనేది, ఇంకా అన్ని రకాలు కూడా ఆయనకి విగ్రహాలు అన్ని రకాలు దశావతారాలు అంటే కృష్ణ పరమాత్మ ఏ అవతారాలు ఎలా చేశారో అవన్నీ కూడా నేను ఇంట్లో అన్ని మొత్తం విగ్రహాలన్నీ కూడా అలంకరణ చేసి అందరికీ కూడా స్వామివారి సన్నిధికి వెళ్ళే అంత ఆనందం కలిగించాలన్న నా అభిప్రాయం. అలాగే అందరూ కూడా ఇష్టపడి నాకు చక్కగా స్వామివారు రప్పించుకుంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడికే శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించాడని గీత మనకి తెలియజేస్తుందండి. దీనికి నిజంగా నిదర్శనంగా మన గ్రంథిదేవి గారు ప్రతి సంవత్సరం కూడా అన్ని గ్రూపుల్లోని ప్రతి వాళ్ళని వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరినీ కూడా పిలిచి ఇన్వైట్ చేసి పేరు పేరున పిలుస్తూనే వెన్న చిలికించడం, అలాగే కృష్ణుడికి రకరకాల నైవేద్యాలు పెట్టి ఆరగింపులు పెట్టి ఉయ్యాళ్ళు ఊగింపించి మా అందరికీ ప్రసాదాలు నైవేద్యాలు ఆరగింపులు అన్నీ చేసి మా అందరినీ ఆనందింపజేస్తున్నారు. మేమందరం కూడా గత 5 సంవత్సరాలుగా వస్తున్నామండి. హాయ్ వ్యూయర్స్,
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.